అమ్మ ఏంటంటే ఇప్పుడు ఈ మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా మీ ఇళ్ళని దాదాపుగా 2.5 ఎకరాలు పోతుందని చెప్పేసి గవర్నమెంట్ జీవో జారీ చేసింది. సో ఏంటమ్మా? మాది 8 ఎకరాల పైన ఉంది అనుకుంటున్నా అండి. నాకు మొత్తం తెలుదు. 8 ఎకరాల పైన ఉంటే 2 ఎకరాలు పోతే తక్కిన వాళ్ళు ఏమైపోతారండి? సగం ఇంటి తీసేసి సగం బాత్రూంలలో ఉండమంటారా? పోయింది అనుకోండి 200 ఎకరాలు 3 ఎకరాలు పోయింది. అప్పుడు వాళ్ళకి బాత్రూంలో అవి బెడ్రూమ్లు పట్టి బాత్రూంలో ఉండగలుగుతారా? ఉండలేరు కదా. మీరు పక్కన మంచిగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళలో చూసుకోండి. లేకపోతే మంచి నాలాలు బాగు చేయించండి. చాలా అదేంటి రోడ్లు బాగలేవు, కొంతమంది జీతాలు ఇవ్వట్లేదు టీచర్లకి, అన్ని చాలా ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చండి. ఇప్పుడు లేకపోతే బతకలేరు జనాలు కాదు కదా. ప్రజలు బతికే ప్రాజెక్టులు చేయండి మీరు. దీనివల్ల ఏంటి మనిషికి హ్యాపీనెస్ వస్తుంది, కానీ మనిషి లేకపోతే బతకలేడన్న స్థితి కాదు కదా. ఎట్లా చూస్తున్నాం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇంత ఘనంగా అభివృద్ధి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది కరెక్టే అంటారా? ఇది తప్పంటున్నాం అండి. ఎట్లా కరెక్ట్ అవుతుందండి? ఇదేంటి మేమేం గవర్నమెంట్ ల్యాండ్లో మేము గుడిసెల్లాగా వేసుకొని మేము అపార్ట్మెంట్ కాదు కదండి. ఇది ముందు 100 గజాలు 200 గజాలు ఎప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం తీసుకున్న వాళ్ళు ఆర్మీ టీచర్స్ వాళ్ళు వేరే అట్లాంటి అన్నీ తీసుకొని బిల్డరు వీళ్ళందరూ తీసుకొని వాళ్ళకి మాకు ఏ బ్లాక్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి స్థలాలు వాళ్ళకి ఇచ్చారు. బి బ్లాక్ బిల్డర్ వాళ్ళది ఇచ్చినప్పుడు కొన్ని బాగు చేశాడు, కొన్ని బాగు చేయాల. అట్లాంటి మేము అందరం కలిసి అన్ని బాగు చేయించుకున్నాం. మొదట్లో నీళ్ళు కూడా లేవు, కరెంటు కూడా లేవు. అట్లాంటి అన్ని డెవలప్ చేసుకున్నాం అండి. దోమలు కట్టుకున్నప్పుడు ఎట్లాంటి అబ్జెక్షన్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది? అదే మేము అంటున్నాం. వాడు అన్ని బిల్డర్ కట్టించి అన్ని మేము రిజిస్ట్రేషన్ అన్ని చేయించుకొని ఇన్నేళ్ళు లేని ఇప్పుడు మీరు వచ్చి తీసుకుంటే ఇది గవర్నమెంట్ ల్యాండా కాదు కదండి. మేము ఎప్పుడు వాళ్ళు 100-240 years బ్యాక్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బిల్లర్ తీసుకొని బిల్లర్ కట్టించి ఇచ్చాడు. వాళ్ళ దగ్గర మేము గవర్నమెంట్ వాడు పర్మిషన్ ఇస్తేనే కట్టాడు కదా, లేనిదైతే వాడు కట్టాడు కదా, గుడిసెల్లా కాదు కదా. అప్పుడు మేము తీసుకున్నాం. బఫర్ జోన్ లో ఉంది, మూసిని ఆక్రమించుకున్నారని చెప్పేసి మాట్లాడుతుంది ప్రభుత్వం. చాలా దూరం ఉందండి. ఇప్పుడు మూసి బాగు చేయండి. ఇప్పుడు అది ఉన్న దానికి మాకు మొన్న వరదలు వచ్చినాయి. మాకు వరదలు వస్తే ఒక్క నీళ్ళు కూడా మా దాంట్లో ఆగలేదు, అన్ని కొట్టుకుపోయినాయి. మా దాంట్లో ఏమీ లేవు, మేము హ్యాపీగా ఉన్నాం. మా కరోనా వచ్చింది, మేము అందరికీ సహాయం చేసాం. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ తలా డబ్బులు వేసుకొని లేని వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసామండి. అట్లాంటి హెల్ప్ చేసి అన్ని చేసిన వాళ్ళకి మా ఇల్లు తీసేస్తా అండి, మేము ఎట్లా ఊరుకుంటామండి? ప్రజాపాలన అంటా ఉంది ప్రభుత్వం. ఇట్లా ప్రజాపాలన అయితే ఉన్నవాళ్ళు తీసుకుంటారా? అవునా కాదా? ఎంతమంది తీసుకుంటాడు? డబ్బులు లేనప్పుడు ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేయకపోతే మనుషులు బతకలేరా? మనుషులు ఏంటి రోడ్లు లేవు, వాళ్ళకి జీతాలు అట్లాంటివి చెయ్యి. నేను అందరు తలుచుకుంటారు, కానీ ఇవందరినీ తీసేసి ఇది చేసి అందరినీ రోడ్డు పడేస్తే గాంధీ విగ్రహం పెడితే ఎవరికి హ్యాపీనెస్ అండి? పక్కన మాకు గాంధీ ఉంది, బాపు ఘాట్ ఉంది, గాంధీ ఉన్నాడు. మా పక్కన మళ్ళీ ఎందుకు ఇంకా గాంధీ విగ్రహం లేని చోట పెట్టండి. తుషార్ గాంధీ వద్దంటున్నాడు. ఇంత జనాలను తీసేసి మా తాత విగ్రహం పెట్టి వాళ్ళ కన్నీళ్ళు మా తాతకు వద్దు అని అంటున్నాడు ఆయన. అవునా కదా? అట్లాంటప్పుడు ఈయన కట్టి ఎందుకు చెప్పండి, వేరే చోట పెట్టండి. మమ్మల్ని మా జోలికి రాకండి, మా ఇళ్ళని మాకు ఉండనియండి, ఇదే అడుగుతున్నాము. బుల్డోజర్లు తెచ్చి కూల్చేసి ఏం చేస్తారు అంటే, ఎందుకంటే గతంలో మేము ముందుంటాం, తల విషం బాటిల్ తీసుకొని చచ్చాము, మా శవాల మీద ఆయన కట్టుకోమంటాం. ఇది వాటికి 100. మేము ముసలి చాలా మంది ఎంత 30% ముసలి ఉన్నామండి, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పోతారండి? వాళ్ళ పిల్లలు ఏమంటారు? మీరు తీసుకోమన్నారు, తీసుకున్నారు, మీ చావండి అంటారు. అంటారా అనరా? అప్పుడు ఏముంది, ఎక్కడో బతికే దానికంటే ఇంత విషం తాగి మా పెద్దామ చెప్పింది కదా, ఇంత విషం తాగి నిజంగానే మా దాంట్లో ఇంత విషం కలుపుకొని మేము అందరం చచ్చిపోతాం. ఎక్కడికి పోతామండి? పెద్దవాళ్ళము పోలేము. మా పిల్లలు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు ఎక్కడికి పోతాం? పక్కనే డాక్టర్లు మాకు మా మెడికల్ క్యాంప్ వస్తుంది, వీళ్ళు వస్తారు, అందరూ వస్తారు. మాకు ఏమీ లేకుండా మేము ఎక్కడ రోడ్డు మీద పోవాలా? ఏ గుడిసెలు వేసుకోమంటారండి మమ్మల్ని? గుడిసెలు బతకగలుగుతామా? పోలేము. కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనగలుగుతాం, ఇప్పుడు కొనలేము. ఏం పోవాలి? పైకెక్కలేము, కింద దిగాలేని పరిస్థితి మాది. కాబట్టి మా ఇల్లు మాకు కావాలి అంతే తప్ప వేరే ఎక్కడో ఇస్తా అంటే కాదు. ఇది చూశారు కదండి. సో ఇక్కడ ఏదైతే మధుర్ పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
చాలా ఆందోళన చేస్తాం. అంటే మా కష్టాన్ని గుర్తించండి, మేము కష్టపడి కట్టుకునే ఇల్లులు ఇవన్నీ, మేము ఏదో ఎవరిని ముంచేసో ఎవరిని కబ్జా చేసి కాదు కట్టుకుంది, లీగల్గా అప్పుడు పర్మిషన్లు ఇస్తేనే కదా మేము కట్టుకున్నాం. అప్పుడు బిల్డర్లు మాకు ఇస్తే వాళ్ళ దగ్గర మేము డబ్బులు ఇచ్చి కట్టుకున్న ఇల్లులు ఇవన్నీ, రూపాయి కూడబెట్టి కట్టుకునే ఇల్లు, ఏడ మేము మూసిని ఆక్రమించుకోలేదు, మూసిలో ఎక్కడా లేము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న వాద. ఒక పక్కన ఏదైతే స్థానిక ఆర్డీఓ ఏదైతే ఉందో ఇదంతా మూసి బఫర్ జోన్లో ఉన్న ఏరియా, ఇది దాదాపుగా 2.5 ఎకరాలు ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో వీళ్ళ వర్షన్ ఏమో ఇలా ఉంది, వాళ్ళ వర్షన్ ఏమో ఇలా ఉంది. కానీ ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే మూసీని ఆనుకొని దాదాపుగా కొన్ని వందల మంది బిల్డర్లు బిల్డింగ్లు కడతా ఉన్నారు. సో వాళ్ళకి లేని ఈ హైడ్రా కావచ్చు, ఈ మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా ఆక్రమించుకున్నారనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎందుకు వర్తిస్తలేవు, కేవలం ఎందుకు ఇలాంటి వాళ్ళకే వర్తిస్తూ ఉన్నాయి. సో నిన్న ఏదైతే చూసుకుంటే నార్సింగి నంది సర్కిల్ దగ్గర శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక పెద్ద అపార్ట్మెంట్, అంటే పెద్ద బిల్డింగే కడతా ఉన్నారు. దాదాపుగా 4-5 ఎకరాలలో కడతా ఉన్నారు. స్వయాన మొత్తం మూసి లోపల ఉంది అదంతా. మరి దానికి ఎందుకు ఈ హైడ్రా కావచ్చు, ఇదంతా గవర్నమెంట్ బుల్డోజర్లు కావచ్చు, అక్కడికి ఎందుకు పోవట్లేదు? ఫాతిమా కాలేజ్ ఉంది, అక్కడ ఓవైసీ డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన సో అక్కడ లేని హైడ్రా కావచ్చు ఇదంతా అక్కడ లేకుండా ఇక్కడ ఎందుకు వస్తూ ఉంది? ఇలా తిరుపతి రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి మీ సొంత అన్ననో తమ్ముడు వాళ్ళ ఉంది బఫర్ జోన్లో, దాని దగ్గర పోవట్లేదు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోతుంది, పోదు పేదవాళ్ళ దగ్గరికే పోతుందా మీ బుల్డోజర్లు కావచ్చు, ఈ హైడ్రా కావచ్చు? సో ముఖ్యమంత్రి గారు కొంచెం ఆలోచించి చేయండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎందుకు పేద ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు? ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి ఇదే రకమైన ప్రజాపాలన నాకైతే అర్థం కావట్లేదు. సో మొన్న ఖమ్మంలో ఒక్కొక్క తల్లి ఎంత ఘోరంగా ఏడుస్తూ ఉంది, ఎంత బాధపడతా ఉన్నారు. సో వాళ్ళ బాధలు మీకు కనిపించట్లేవా? వాళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచింది, వాళ్ళు గెలిపిస్తేనే కదా మీరు గెలిచింది. సో వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు. ఇది ఏ రకమైన ప్రజాపాలన నాకైతే అర్థం కావట్లేదు. కంపల్సరీ ప్రభుత్వం దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకి న్యాయం చేసే దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం.